మా కాలేజ్‌లో సురేష్ గురు అన్నతో కలిసి ఫుల్‌గా డాన్స్ చేసి అలసిపోయే వరకు ఎంజాయ్ చేశాం. డాన్స్ అయిపోగానే అన్నతో కొద్దిసేపు మాట్లాడి అన్నకి సెండ్ ఆఫ్ చెప్పేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటే ఈలోగానే స్టేజ్ దగ్గర స్టూడెంట్స్ అందరూ ఫుల్ గా గొడవ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటబ్బా అని చూస్తే ఇంకొద్దిసేపట్లో మ్యూజికల్ నైట్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. కానీ నాతో పాటు డాన్స్ చేయడానికి మా గ్యాంగ్ లో ఒక్కళ్ళు కూడా నాతో లేరు. అందుకే ముందు అర్జెంట్ గా వెళ్ళి నాగరాజ్ గారిని మిల్క్ బాయ్ ని ఆటగాన్ని ఎక్కడున్నారో వెతికి పట్టుకున్నాను. వెళ్ళి డాన్స్ చేద్దాం రండి అంటే ఒక్కళ్ళు కూడా రావట్లేదు. అందుకే వాళ్ళని బాగా మోటివేట్ చేసి ఇదే మన లాస్ట్ ఫెస్ట్ మళ్ళీ ఇంకెప్పుడు ఇలా ఎంజాయ్ చేయలేమని చెప్పని తీసుకొచ్చేసాను. మా వాళ్ళకి స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట. రండ్రా ఎంజాయ్ చేద్దామంటే ముందు నువ్వు కానీరా తర్వాత మేము జాయిన్ అవుతాం అంటున్నారు. పోనీ ఇంక ఇప్పుడైనా రండ్రా బాబు, ఇప్పటికే చాలా టైం అయిందంటే ఇంకో 2 పాటలు అయిపోయిన తర్వాత వస్తా అంటున్నారు. అయినప్పటికీ రాకపోయేసరికి అసలు ఏమైందిరా, ఎందుకు మీరు రావట్లేదు, మీ ప్రాబ్లం ఏంట్రా అని అడిగితే మనమంతా స్టేజ్ మీద పర్ఫామ్ చేసే బ్యాచ్ కాదురా, స్టేజ్ కింద పర్ఫామ్ చేసే బ్యాచ్ అని చెప్తున్నారు. మరి అది ముందే చెప్పాలి కదరా అని చెప్పని స్టేజ్ దిగేసి కిందకి వెళ్ళి రచ్చ చేసాం. అసలు నాగరాజ్ గారు మిల్క్ బాయ్ మళ్ళీ అయితే అసలు ఆగట్లేదు. ఇంకా మిల్క్ బాయ్ మళ్ళీకి అయితే ఒంటి మీదకి మైకిల్ జాక్సన్ వచ్చేసాడు. మేమందరం కలిసి చేసిన అల్లరి అంతా ఇంత కాదు, అదంతా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీరు మాత్రం వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసేయండి. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తా.